ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వం తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని యామర్తి శామ్యుయల్ గారు వచ్చి చదవాలని కోరుతా ఉన్నాను. త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వరకు చదువుకుందాము. ఈ పర్వతము మీద సైన్యముల అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులిలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతము. ఇంతటితో ఈ పాఠ్యభాగం పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మమ్మును అలానే పత్రిక పాఠ్య భాగం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని శ్రీమతి గొట్టిముక్కల సుశీలమ్మ గారు ముందుకు వచ్చి ఈ భాగాన్ని చదవాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. త్రిత్వం తరువాతి రెండవ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠభాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. లవదకీలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము. ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనపడకుండాన్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ వాక్యము ఇంత పర్యంతము.
చివరిగా సువార్త పాఠ్య భాగం కూడా చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని కుమారి కల్లకుంట్ల డైజీ సోని ముందుకు వచ్చి చదవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. Today's word of God, Luke chapter 14, verse 25 to 35. Now great multitudes went with him, and he turned and said to them, "If anyone comes to me and does not hate his father and mother, wife and children, brothers and sisters, yes, and his own life also, he cannot be my disciple. And whoever does not bear his cross and come after me cannot be my disciple. For which of you, intending to build a tower, does not sit down first and count the cost, whether he has enough to finish it? Lest, after he has laid the foundation and is not able to finish, all who see it began to mock him, saying, This is began to build and was not able to finish. Or what king, going to make war against another king, does not sit down first and consider whether he is able with 10,000 to meet him who comes against him with 20,000? Or else, while the other is still a great way off, he sends a delegation and asks conditions of peace. So likewise, whoever of you does not forsake all that he has cannot be my disciple. Salt is good, but if the salt has lost its favors, how shall it be seasoned? It is neither fit for the land nor for dunghill, but men throw it out. He who has ears to hear, let him hear. This is the word of God. Praise be to the Lord. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ త్రిత్వం తర్వాతి 2వ ఆదివారపు శుభములు కలుగునుగాక. దేవుని యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి మరి ఒకసారి ఈ విధంగా ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనం చదివినటువంటి 3 లేఖన భాగములను మనం విన్నాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ప్రార్థన చేసుకొని వాక్యములోకి వెళ్దాం. జీవాధిపతివైన ప్రభువా నీకు స్తోత్రం నాయన. గత వారం మొదలుకొని ఈ వారం వరకు నీ కృపలో మా అందరినీ కూడా భద్రపరిచి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా తండ్రి నీ కృపను, నీ కాపుదలను మా పట్ల చూపిస్తూ మమ్మల్ని ఇంకా సజీవులుగా అయా భూమి మీద ఉంచి నేను స్తుతించగలిగే ధన్యతను మా అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా కొన్ని నిమిషాలు మేమందరం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నీ కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు ఇచ్చి తండ్రి చక్కగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయమని తండ్రి నీ ఆత్మ నడిపింపులో మా అందరిని కూడా బలపరిచి మాకు కావలసినటువంటి చక్కటి ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదివినటువంటి ఈ 3 లేఖన భాగాలు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. యెషయా భక్తుడు
రాసినటువంటి మాటలను మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనులకు విందు చేస్తాడు అని మాట్లాడుతున్నాం. అయితే భక్తుడైన దావీదుకు ఎప్పటి నుంచో ఒక 2 అనుమానాలు ఉన్నాయి, 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి ఆ 2 ప్రశ్నలు అంటే, 24వ కీర్తన 3వ వచనంలో ఆయన అంటాడు కదా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. అలాగే 15వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. ఈ 2 ప్రశ్నలు దావీదుకు చాలా కాలం నుంచి ఉన్నాయి. అయితే ఇది కేవలం దావీదుకు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో కూడా ఒకవేళ మనం ఆలోచించినట్లయితే మనము దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండగలమా? అలాంటి జీవితాన్ని ఈరోజు మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవరు, అది ఏ పర్వతం, ఎక్కడ, ఎవరికి విందు అనే విషయాలు మనం జాగ్రత్తగా గమనించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో అనేకమైన స్థలాల్లో అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలగజేయుచున్నవి అని వ్రాస్తూ ఉన్నాడు. అవును, మనమందరం కూడా దేవుని పేరు పెట్టబడి ఉన్నాం. దేవుని పేరు పెట్టబడి ఈ భూమి మీద జీవిస్తున్నాం. మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన కుటుంబంలో మనకు కానీ దేవుని పేర్లు చాలా రకాలకు పెట్టుకున్నాం. బైబిల్లో ఉన్న అనేక మంది శిష్యుల పేర్లు కానీ, భక్తుల పేర్లు కానీ, ప్రవక్తల పేర్లు కానీ పెట్టుకొని జీవిస్తున్నాం. కానీ మరి నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగా మనం జీవించగలుగుతున్నామా? ఆ పేరుకు తగిన విధంగా మన జీవితం కొనసాగుతుందా అని ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ దానికి తగినటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. నిజమే, ఎందుకంటే కేవలం అది పేరుకు మాత్రమే పరిమితం అయిపోయింది, పేరుకు మాత్రమే అది పిలువబడుతుంది తప్ప దాని యొక్క ప్రవర్తనను మనం ఏ విధంగా కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లా. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అంటున్నాం, ఏలియా గొప్ప ప్రవక్త అంటున్నాం, యెషయా గొప్ప ప్రవక్త అంటున్నాం, కానీ అది చదవడం వరకు, వినడం వరకు, గ్రహించడం వరకు ఉండిపోతుంది, కానీ అది మన జీవితంలో అనుభవించుకోవడానికి మనం ఏ విధంగా కూడా ప్రయత్నం చేయట్లేదు. అయితే ఇప్పుడు మనం చదివినట్టు వాక్యంలో అంటున్నాడు కదా, పర్వతము మీద విందు చేస్తాడంట. పర్వతము అనగా, సియోను అనగా, గుడారము అనగా ఇది దేవుని యొక్క మందిరమునకు, ఆయన సన్నిధికి సాదృశ్యమైనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, ఎవరు పర్వతాన్ని ఎక్కగలరు, ఎవరు నీ గుడారములు అతిథిగా ఉండగలరు? ప్రేమైన దేవుని బిడ్డ, నిజంగా గమనిద్దాం, ఎవరు ఉండగలరు ఈరోజు? అలాగా ఈరోజు మనం ఉండగలమా? అలాంటి జీవితాన్ని ఈరోజు మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? అలాంటి స్థితిలో మనం గడపడానికి ఇష్టపడుతున్నామా? దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎవరైతే జీవించగలరో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాడో అలాంటి వారికి ఆయన ఇచ్చే గొప్ప అవకాశం ఏంటంటే ఆ ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించడం, ఆ పర్వతం మీద విందును సిద్ధపరచడం, ఆయన గుడారములో అతిథిగా ఉండగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకు ఇస్తున్నాడు. నిజమే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి విందు చేస్తానంటున్నాడు అక్కడ? అదే యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఈ మాటలు అంటున్నాడు, క్రొవ్విన వాటితో విందు. అంటే మాంసము కాదు, ఇంకో మాంసము కాదు, శరీరంలో ఉన్న భాగాలు కాదు, కానీ సమస్తము క్రొవ్విన వాటితో విందు అంటున్నాడు. అంటే ఒక చక్కటి అద్భుతమైనటువంటి విందును దేవుడు తన పిల్లల కోసం చేస్తానని ఇక్కడ అంటున్నాడు. దావీదు భక్తుడు చాలాసార్లు ఆయన రాసినటువంటి కీర్తనలో అంటున్నాడు కదా, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చదివి ధర్మశాస్త్రమును ఆయన గ్రహిస్తున్నాడో క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం దొరికిందంట ఆయనకి. నిజమే, ఆ దేవుడు అంటున్నాడు కదా, నా పిల్లల కోసం, సమస్త జనుల కోసం నేను క్రొవ్విన వాటితో విందు చేస్తానంటున్నాడు. అది మాత్రమే కాదు, కానీ ఆ కిందికి చదివినట్లయితే విందుతో పాటు ఇంకేం చేస్తాడంట?
25వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే, క్రొవ్విన వాటితో విందు చేయును, ముఖములను కప్పుచున్న ముసుగును తీసివేయును, జనముల మీద పరచబడిన తెరను పర్వతం మీద తీసివేయును, మరెన్నడూ ఉండకుండా మరణమును మృంగివేస్తాడు, ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువును కన్నీటిని తుడిచివేస్తానని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు, ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. ఎవరైతే ఆ పర్వతం మీద విందుకు సిద్ధపడతారో, ఎవరైతే ఆ జనులలో కూడా ఉండి విందును ఆరగించడానికి ఇష్టపడడానికి తమను తాము సిద్ధపరచుకుంటారో, దేవుడు అలాంటి వారికి ఇచ్చే గొప్ప వాగ్దానాలు ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ముఖములను కప్పుచున్న ముసుగులను తీసివేస్తాడంట. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తానంటున్నాడు. మరణాన్ని మృంగివేస్తానని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. నిజమే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా కన్నీరే, ఎక్కడ చూసినా మరణాలే. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన స్నేహితులను కానీ, మన బంధువులను కానీ, మనకు తెలిసిన వారిని కానీ, మన ఊరిలో, మన సంఘములో రోజు ఎవరో ఒకరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారనే వార్తను మనం వింటున్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఇలాంటి దుఃఖకరమైనటువంటి దినాల్లో, ఇలాంటి మరణకరమైనటువంటి దినాల్లో దేవుడు ఒక చక్కటి మాటను, ఒక చక్కటి ఆదరణకరమైనటువంటి వాక్యాన్ని, వాగ్దానాన్ని మనకిస్తున్నాడు కదా. ఎవరైతే పర్వతం మీద విందుకు సిద్ధపడతారో, ఎవరైతే ఆయనతో పాటు ఆ విందు ఆరగించడానికి తమను తాము సిద్ధపరుచుకుంటారో, అలాంటి వారి జీవితాల్లో మరణాన్ని నేను మింగివేస్తాను, మీ ప్రతి కన్నీటిని నేను తుడుస్తాను, ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఈరోజు నువ్వు కన్నీటితో బాధపడుతుండొచ్చు. ఇదిగో నీ గృహంలో ఎవరైనా చనిపోతే నువ్వు వేదన పడుతున్నావేమో, అయ్యో మరణిస్తున్నారు, అయ్యో మా కళ్ళ ముందు నుంచి వాళ్ళు వెళ్ళిపోయారని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ఈరోజు ఆయన అంటున్నాడు కదా, మీ జీవితంలో, మీ కుటుంబంలో ఇక ఎన్నటికీ కన్నీరు మీరు చూడరు, మరణాన్ని మీరు చూడరు. నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పిస్తాను, మీకు ఆదరణ నేను కలగజేస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ఆ ఆదరణ మనకు రావాలి అంటే, మన జీవితంలో, మన కుటుంబంలో మరణం కొట్టివేయబడాలి అంటే, ఆ బాష్ప బిందువులు తుడిచివేయబడాలంటే దేవునికి మనం దగ్గరగా జీవించడానికి ఇష్టపడాలి, దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడాలి, అనుదినము కూడా ఆయన సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా, ఆయన విందు చేశాడంట తన పిల్లల కోసం. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, అందరికీ విందు. సమస్త జనులకు ఆయన విందు చేశాడు. చేయడం వరకు బాగుంది ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఎవరు దాన్ని భుజిస్తారనేదే ఇక్కడ ప్రశ్న. బైబిల్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యెరూషలేములో ఒక స్థలం ఉంది, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఆ స్థలం ఎక్కడుందో తెలుసా? ఆ స్థలం ఏంటో తెలుసా? వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గర ఉన్న గోడ చాలా మట్టుకు కట్టించెను అని వ్రాయబడి ఉంటుంది. అలాగే అదే 2వ దినవృత్తాంతంలో 33:14లో ఒక వాక్యం ఉంది, గీహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. ఇంకొక వచనాన్ని మనం గమనిద్దాం, చూడండి. నెహెమ్య గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఓపేలులో ఉన్న అనే ఒక వాక్యాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ అనేకమైన చోట్ల ఓపేలు అనే మాటను చూస్తున్నాం. ఓపేలు అనగా పరిశుద్ధ స్థలము అని అర్థం, అంటే విందు జరిగే స్థలము అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విందు ఎవరికి? మనందరం చాలాసార్లు చదివాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, దేవుడు అందరికీ విందు ఏర్పాటు చేశాడంట. కానీ
ఎవరినెవరైతే పిలిచాడో వాళ్ళు రాలేదు, పిలువబడిన వారు రాలేదు, కానీ ఏర్పరచబడిన వారు ఆ స్థలమునకు రాలేదు. కానీ సమస్త జనులతో విందుశాల నిండిపోయింది అని అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే విందుశాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విందును భుజించే స్థితిలో లేరు. అయితే విందు భుజించాలంటే మనకు ఉండాల్సినటువంటి ఒక యోగ్యత ఏంటంటే పెండ్లి వస్త్రము కలిగి ఉన్న వారికి మాత్రమే విందు. మనం చాలా జాగ్రత్తగా చదివాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది కదా, ఎవరికైతే పెండ్లి వస్త్రము కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ రక్షణ వస్త్రము కలిగి ఉన్నారో వారికి మాత్రమే విందు. ఇలా చాలామంది ఈ రక్షణ వస్త్రం కలిగి లేక, పెండ్లి వస్త్రం కలిగి లేక చాలామంది అందులో ప్రవేశించారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రవేశించారు, కానీ వారికి విందులో పాల్గొనే అవకాశం లేదు. విందులో పాల్గొనకపోతే పాల్గొనలేదు, మనకు విందు పెట్టకపోతే పెట్టకపోయారు. అక్కడి నుంచి గెంటి వేశారు, కానీ ఆ తర్వాత చేసే పనిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే గెంటి వేయబడుతున్నారో ఆ స్థలము నుంచి, ఎవరైతే ఆ విందుశాల నుంచి, ఆ పరిశుద్ధ స్థలము నుంచి, ఆ యొక్క మందిరం నుంచి ఎవరైతే గెంటి వేయబడుతున్నారో వారిని కాళ్ళు చేతులు కట్టేసి పాతాళములో పడవేయబడడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా చిన్నగా ఉంటుంది, చదవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అనుభవిస్తే కానీ దానిలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మనకు తెలియదు. అంటున్నాడు కదా మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు కదా, కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి త్రోసివేయబడి అక్కడ ఏడుపును పండ్లు కొరకడము ఉంటుంది. అది భయంకరమైన స్థితి. ఈరోజు ఎవరైతే పెండ్లి వస్త్రాన్ని కలిగి జీవించలేట్లేదో, ఎవరైతే ఆ రక్షణ వస్త్రాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడట్లేదో, చివరికి వారికి దక్కే బహుమానం ఏంటంటే పాతాళము, నరకమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిద్దాం వాక్యాన్ని. ఈరోజు చాలామంది, నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవులే, దేవుని నమ్మిన వారే చాలామంది ఇంకా రక్షణ అనుభవంలోకి రాలేకపోతున్నారు, ఇంకా వారి జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారు, ఇంకా వారు దేవునికి దగ్గరగా రావడానికి ఇష్టపడట్లేదు. ఈలోక జీవితానికి అలవాటు పడిపోయి, కొన్ని వాక్యాలకు అలవాటు పడిపోయి, కొన్ని వాటికి వాళ్ళు వారిని అక్కడితో ఆపేసుకొని దేవునిలో ఎదగడానికి వాళ్ళు ఏ రకంగా కూడా ఇష్టపడట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ లోకంలో నీకు నాకు దొరికేది ఏమీ లేదు, కానీ ఎప్పుడైతే నిన్ను దేవునికి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ఆ రక్షణ అనుభవంలోకి రావడానికి ఇష్టపడతావో, అప్పుడే నీకు ఆ విందులో స్థానం ఉంటుంది. ఆ విందును భుజించడానికి తగిన అర్హతను మనం పొందుకుంటామనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా చాలామంది యవన బిడ్డలు కానీ పెద్దవారు కానీ చాలామంది క్రైస్తవులు ఇంకా సంపూర్ణమైనటువంటి రక్షణలోకి రాలేకపోతున్నారు, ఇంకా ఆ సంపూర్ణమైనటువంటి భక్తిని చూపించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకం చాలా బాగా కనబడుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే ప్రతిరోజు భారతదేశంలో కనీసం కేవలం ఈ వైరస్తో ఒక 3,000 మంది 4,000 మంది చనిపోతున్నారని లెక్కలు చూపిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమే, ప్రతిరోజు అన్యులు కానీ క్రైస్తవులు కానీ కొన్ని వేల మంది చనిపోతున్నారు. అందులో ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది రక్షణను పొందుకున్నారో, ఎంతమంది ఆ నిజమైన దేవుని అంగీకరించారో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్నా నీవు ఇంకా మారు మనస్సు పొందలేదా, ఇంకా నువ్వు రక్షించబడలేదా, ఇంకా నీ హృదయాన్ని దేవునికి నువ్వు ఇవ్వలేదా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక చక్కటి సమయాన్ని, అవకాశాన్ని ఎందుకు మనం వాడుకోకూడదు? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని ఎందుకు మనం అనుకోకూడదు? దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, దేవుడు దినదినము మనకి ఇస్తున్నటువంటి ఆయుష్ను సద్వినియోగం చేసుకొని, ఇకనైనా మన జీవితాల్లో ఆ రక్షణ అనుభవంలోకి నడవడానికి ఇష్టపడదాం. క్రైస్తవత్వం అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం, క్రీస్తును చాలా ఈజీగా తీసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈజీ గోయింగ్ అయిపోయింది. దేవుడు అంటే భయము చాలా తక్కువ అయిపోయింది, దేవుడు అంటే భక్తి చాలా తక్కువ అయిపోయింది. రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని ఈరోజు మనం గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే జీవితంలో మనకు అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ సకాలంలో వస్తున్నాయి, కాబట్టి మనకు భయం లేదు, భక్తి లేదు.
ఎప్పుడైతే ఆ కష్టము, నష్టము, వేదన అనేది వస్తుందో అప్పుడు మనం దేవుని వైపు చూడడానికి ఇష్టపడుతున్నామే తప్ప అన్నీ బాగున్నప్పుడు దేవుని వైపు చూడడానికి మనం ఇష్టపడట్లేదు, దేవుని దగ్గరికి రావడానికి మనం ఇష్టపడట్లేదు. అనుకుంటున్నాం కదా, వాక్యం చదువుతున్నానులే, ప్రార్థన చేస్తున్నానులే, చర్చికి వెళ్తున్నానులే, ఇది సరిపోద్ది నా జీవితాన్ని అని అనుకుంటున్నాం. అది సరిపోదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలదు. మన జీవితంలో చిన్న వయసు నుంచి ఇప్పుడు దాకా మనం వచ్చామంటే అనేక తరగతులను చదువుకుంటూ, ఇంజనీరింగ్ చేసుకుంటూ, జాబ్స్ చేసుకుంటూ, ప్రమోషన్లు మనం తీసుకుంటూ మన జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు ఒకే చోటు ఉండిపోకూడదు, ఒకే స్థితిలో ఉండిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎదుగుతున్నావు అని తెలియాలంటే నువ్వు దేవునితో ఒక చక్కటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి ఇష్టపడాలి, చక్కటి సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలా, నీ సమస్తంలో కూడా దేవుని స్తుతించడానికి నువ్వు ఇష్టపడాలా. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ అనుభవాన్ని నువ్వు తీసుకోవడానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని నువ్వు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి అంగీకరించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఒక నిర్ణయాన్ని ఈరోజు నీ తీసుకోగలగా? వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా, ఎవరికైతే పెండ్లి వస్త్రం ఉండదో, ఎవరికైతే రక్షణ వస్త్రం ఉండదో, ఎవరికైతే ఆ స్తుతి వస్త్రం ఉండదో, ఎవరైతే ఆయన ఇచ్చినటువంటి ఆ వస్త్రాలు ధరించుకోలేదో అలాంటి వారికి దేవుడిచ్చే బహుమానం, అలాంటి వారికి తర్వాత దొరికే ఆ భయంకరమైనటువంటి స్థితి ఏంటంటే ఆ నరకంలో, పాతాళంలో, అగ్నిలో పడవేయబడడం, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు తప్ప మరి ఇంకేమీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అయ్యో నాకు రక్షణ దొరకలేదే, ఇప్పుడు నేను రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నా, ఇప్పుడు నేను మారడానికి సిద్ధంగా ఉన్నానన్నా కూడా నీకు అవకాశం దొరకదు, లేదు. ఈరోజు మన చుట్టుపక్కల అనేక మంది రక్షణ లేక చనిపోతున్నారు. ఒక క్రైస్తవుడుగా పిలువబడుతున్న నీవు ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నావు? ఎంతమందికి ఒక సాక్షిగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఎందుకు అనేక మందిని ఆయన మార్గంలో నడిపించడానికి ఒక నిర్ణయం నువ్వు తీసుకోకూడదు? నువ్వు పొందుకున్న రక్షణను అనేక మందికి ఎందుకు చూపించడానికి ఇష్టపడకూడదు? ఒకవేళ ఇప్పటివరకు అలా చేయలేకపోతే ఈ రోజు నుంచి ఆ పని చేయడానికి ఇష్టపడదాం, సువార్త ప్రకటించ ఇష్టపడదాం, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించడానికి ఇష్టపడదాం. రక్షణ లేక చనిపోతున్న వారిని, పాప ఊబిలో మునిగిపోతున్న వారిని ఆ వాక్యం ద్వారా మనం లేవనెత్తడానికి సిద్ధపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మనం మాత్రమే దీవించబడ్డం కాదు, కానీ మనం పొందుకున్న దీవెన ద్వారా అనేక మందిని ఆ దీవెనలోకి నడిపించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదివినటువంటి పత్రికా పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాల నుంచి మనం కిందికి అలా చదువుకుంటూ వెళ్తే ఆయన లవోదికయ సంఘానికి రాస్తున్నటువంటి ఒక చక్కటి లేఖను మనం చూస్తున్నాం. ఆ సంఘంతో ఆ పంపినటువంటి వర్తమానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు కదా, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులువెచ్చగా ఉన్నావు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్న మాటే, కానీ ఒకసారి ప్రస్తుతం మనమున్న పరిస్థితిని గమనించినట్లయితే మనము కూడా ఇలాగే ఉన్నాం. మనము కూడా చల్లగానైనను వెచ్చగానైనను లేము, నులివెచ్చని స్థితిలో. అంటే 2 పడవల మీద కాలు వేసి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం భక్తి కొంతవరకే, భయం కొంతవరకే, ఈలోక జీవితం కొంతవరకే. అంటే సంఘములో, మందిరములో ఉన్నంత వరకే మన భక్తి, ప్రార్థనలో ఉన్నంత వరకే మన భక్తి, మనం దేవునితో గడిపినంత వరకే మన భక్తి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఏ విధంగా కూడా మనలో దేవుణ్ణి ఇతరులకు చూపించడానికి మనం ప్రయత్నం చేయట్లేదు, కానీ మన ఎదుగుదల, మన సంపాదన, మన అవసరాలు, మన తిప్పలు, దానికోసం ఏమి చేయడానికైనా ఇష్టపడుతున్నాం. ఈరోజు ఎలాంటి జీవితాన్ని జీవించడానికైనా ఇష్టపడుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని నువ్వు మోసం చేయట్లేదు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నులివెచ్చని స్థితిలో ఉండడానికి ఇష్టపడకు. ఏదైనా ఒక మార్గాన్ని ఎన్నుకో. దేవుడు నీ ముందు రెండు మార్గాలు ఉంచాడు. జీవ మార్గమా,
నరకమైన మార్గము. నీకేం మార్గం కావాలా నువ్వు ఎంచుకో. అంతేకాని నులువెచ్చని స్థితిలో, అటు ఇటుగాని స్థితిలో ఉండడానికి నువ్వు ఇష్టపడకు. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ సంఘంతో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లవోదికే సంఘమా, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నులువెచ్చని స్థితిలో ఉన్నావు, ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలోనూ ఉన్నావు. 2 జీవితాలను జీవించేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది తుదకు నేను మరణానికి దారితీస్తుందని నువ్వు మర్చిపోకు అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లవోదికయ సంఘం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం, చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అక్కడ వ్యాపారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ వ్యాపారం వల్ల, ఆ ధనం వల్ల వాళ్ళ జీవితాల్లో అధికమైనటువంటి గర్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మాకేముందిలే, బాగా వ్యాపారం జరుగుతుంది, బాగా సంపాదించుకుంటున్నాం, మాకు ఇంకేం ఇబ్బంది లేదు, మాకేం కష్టం లేదు, మాకు సమస్య లేవు, మా ఇష్టం వచ్చిన జీవితాన్ని మేము జీవిస్తాం, మేము అన్నీ కూడా సమకూర్చుకొని ఉన్నాం కాబట్టి మాకు ఇంక వేరే దాంతో పని లేదని గర్వపు హృదయంతో వాళ్ళు జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కదా. ఈరోజు మన జీవితంలో కూడా మనకు కావాల్సిన అన్నీ ఉంటే మనకి ఈ భూమి మీద ఇంక దేంతో పని లేదు. మనకు బ్యాంకులో బ్యాలెన్స్ కనబడితే చాలు, ఓ 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయంటే చాలు, జీవితంలో అంతకంటే ఇంకా అద్భుతం ఇంకోటి లేదు అని అనుకుంటాం, అంతకంటే గొప్పది ఇంకోటి లేదని అనుకుంటాం, అది సరిపోద్ది అని అనుకుంటాం, దాంతో జీవితాన్ని గడిపేయచ్చు అని అనుకుంటాం. కానీ నిత్య జీవం నేను పొందుకోవాలంటే ఇది నాకు కరెక్టా అని ఎవరు కూడా ఆలోచించరు. ధనం నన్ను నిత్య జీవితానికి తీసుకుపోతుందా అని ఎవరు ఆలోచించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘం కూడా అదే గర్వంతో ఉండి వారి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు కదా, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులువెచ్చని స్థితిలో ఉండడానికి నువ్వు ఇష్టపడకు. అలాంటి వారిని ఏం చేస్తున్నాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి మనం కిందికి చదివినట్లయితే ఒక మాట అంటున్నాడు, నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేస్తాను అంటున్నాడు. నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేస్తాను. ఎప్పుడు? నులువెచ్చగా నువ్వు ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కాక నీ ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని పక్కకు పెట్టి, రక్షణను పక్కకు పెట్టి, దేవుడిచ్చినటువంటి ఆ మారు మనస్సును పక్కకు పెట్టి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, బైబిల్లో ఒక మాట ఉంటుంది, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, చక్కటి మాట అంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు అంటారు. ఎవరు? మనలాంటి వాళ్ళే. పైకి చాలా భక్తిగా కనపడతాం, చాలా బాగా కనపడతాం, కానీ లోపల పాపముతో భయంకరమైనటువంటి ఈ లోక జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నాం. పైకి చాలా చక్కగా, చాలా అద్భుతంగా, చాలా నీతిగా, యథార్థంగా, భక్తిగా చాలా బాగా కనబడతాం, కానీ మన లోపల జీవితాన్ని చూసినట్లయితే భయంకరమైన కంపు గలది మన లోపల జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా వాక్యం ద్వారా. దేవుడు అంటున్నాడు, నులువెచ్చని స్థితిలో నువ్వు ఉండక, నులువెచ్చని జీవితాన్ని నువ్వు జీవించక, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులువెచ్చని జీవితాన్ని నువ్వు జీవించొద్దు. ఈరోజు దేవుడు మరి ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నా నోట నుంచి నేను మిమ్మల్ని ఉమ్మి వేస్తాను అంటున్నాడు. మనం ఎప్పుడు ఉమ్మి వేస్తామండి? ఎప్పుడు ఉమ్మి వేస్తాం? మన నోట అది చేదుగా అనిపించినప్పుడు, మన నోటికి అది ఇంపుగా లేనప్పుడు, ఏదన్నా మనం నోట్లో పెట్టుకొని అది భయంకరంగా ఉన్నప్పుడు దాన్ని ఉమ్మేస్తాం. లేదు, ఎవరి మీదైనా భయంకరమైన కోపం ఉంది, భయంకరమైనటువంటి పగలు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా కనపడ్డప్పుడు వారి పక్కన ఉమ్మేస్తాం. అంత భయంకరమైనటువంటి స్థితి. అంటే ఈరోజు మనం దేవునిలో సరైనటువంటి స్థితిలో జీవించకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని ఆయన కొరకు కాక ఈ లోకం కొరకు నువ్వు బ్రతికినట్లయితే,
నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు కదా, నా నోటు నుంచి నిన్ను ఉమ్మివేస్తాను. నీకు నాకు సంబంధం లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు ఆయన సమస్త జనులకు విందు చేసి ఆయన అంటున్నాడు కదా, రండి విందులో నాతో పాటు పాల్గొనండి, రండి నాతో పాటు కలిసి విందు చేద్దాం ఆయన అంటున్నాడు. మరి ఎవరికి విందు? ఆ విందులో పాల్గొనగలిగే యోగ్యత ఈరోజు నీకు నాకు ఉందా? ఎవరైతే రక్షణ వస్త్రం, ఎవరైతే ఆ పెండ్లి వస్త్రము కలిగి ఉంటారో, ఎవరైతే దిగంబరులాగా కాక ఈ వస్త్రాలను ధరించుకుంటారో వారికి విందును ఆరగించే ధన్యత, గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే ప్రకటన 3వ అధ్యాయంలో అంటాడు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను, మీ హృదయం అనే తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితో, వారు నాతో కలిసి మేము భోజనం చేస్తాం, విందు చేస్తామని చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పర్వతం మీద సమస్త జనులకు విందు సిద్ధపరిచాడు. సమస్తం సిద్ధముగా ఉంది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు నువ్వు పిలువబడిన వారిలో ఉన్నావా, లేక ఏర్పరచబడిన వారిలో ఉన్నావా? ప్రేమైన దేవుడి లోకం అంతటిని పిలుస్తున్నాడు, కానీ కొంతమంది ఏర్పరచబడుతున్నారు, కొంతమంది ఆయన నమ్ముతున్నారు, కొంతమంది ఆయనను విశ్వసిస్తున్నారు, కొంతమంది ఆయన అద్భుతాలను పొందుకుంటున్నారు, కానీ అందరూ పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయనే నిజమైన దేవుడని నమ్మకపోవడం, ఆయనే ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త అని తెలుసుకోకపోవడం. దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి ఆ చక్కటి అవకాశాన్ని మనం తిరిగి పొందుకోవడానికి ఇష్టపడదాం. మొదటగా రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా నులివెచ్చగా కాకుండా చల్లగానైనాను వెచ్చగానైనా జీవించడానికి ఇష్టపడదాం. మూడవదిగా ఆయన తడుతున్నటువంటి ఆ తలుపును తెరిచి మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఇలాగ మనం జీవిస్తామో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో, బెదురుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, కానీ ఇలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నందుకు ధైర్యముగా జీవించు. ఆయన తడుతున్నటువంటి ఆ తలుపును విని తలుపు తెరిచినట్లయితే ఈ భయాలకు నువ్వు భయపడవు, ఇప్పుడున్న పరిస్థితులకు నువ్వు భయపడవు. నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ధైర్యం కలిగి జీవిస్తాను, నాకు ఏ విధమైన అపాయం జరగదనే ధైర్యం నీకు కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. వాక్యాన్ని విన్న మనందరం ఇకనైనా మన జీవితాలను సరిచేసుకొని సరైన మార్గంలో నడవడానికి, సూటిగా దేవునితో చక్కటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. వాక్యానుసారంగా నడిచి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉందాం. దేవుడు మనతో ఉన్నాడు కనుక భయపడవద్దు, చెడియవద్దు. దేవుడు మనకిచ్చిన రక్షణ గొప్పది, దేవుడు మనకిచ్చిన భాగ్యము గొప్పది. అయ్యో నా జీవితంలో ఏమైపోద్దో, ఈరోజు నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందని భయపడుతున్నావేమో, కానీ జాగ్రత్త. ఎందుకంటే నీ దినములు సంపూర్ణం కాకముందు ఈ భూమిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళవు. దేవుడు నిన్ను దీవించినంతకాలం ఈ భూమి మీద నువ్వు సజీవుడుగా ఉంటావు. అయితే ఆ స్థితి పొందుకోవాలంటే ఈ వాక్యంలో ఏదైతే మాట్లాడుతున్నాడో దాని ప్రకారం నడవడానికి, జీవించడానికి ఇష్టపడదాం. ఆ విధమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, జీవాధిపతివైన ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నీ మహాప్రేమను బట్టి, నీ కృపను బట్టి తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినం త్రిత్వం తరువాతి ఈ 2వ ఆదివారమున ప్రభువా, మేమందరం కూడా ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి కృపను బట్టి, అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినటువంటి చక్కటి వాక్యాన్ని బట్టి నిన్ను మహింపరుస్తున్నాం ప్రభువా. నిజమే, మా అందరి కోసం తండ్రి నువ్వు విందుని సిద్ధపరిచావు అయ్యా. సమస్త జనులను ఆహ్వానిస్తున్నాం, కానీ వచ్చిన వారందరికీ ఆ విందు లేదు. కానీ ఎవరైతే పెండ్లి వస్త్రము కలిగి ఉన్నారో
వారికి మాత్రమే ఆ యోగ్యత అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు ప్రభువా. ఈరోజు మేమందరం కూడా తండ్రి అయ్యా పైకి భక్తి గల వారి వలె ఉండి నీ శక్తిని ఆశ్రయించలేని స్థితిలో మేము ఉన్నాం. నులివెచ్చిన జీవితాన్ని మేము జీవిస్తున్నాం. అనేక మార్లు నువ్వు తలుపు తడుతున్నప్పటికీ దాన్ని తీయలేనటువంటి చెవిటి వారం మేము అయిపోయాం ప్రభువా. గ్రహించలేని అయా స్థితిలో మేము ఉండిపోయాం తండ్రి. ఈరోజు ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయా ఇకనైనా మా నులివెచ్చిన జీవితాన్ని సరిచేసుకొని తండ్రి అయా నీ నోట నుంచి ఉమ్మివేయబడే స్థితిలో మేము ఉండక అయా నీతో కలిసి నీలో ఏకమై జీవించే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యాన్ని విన్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సంఘ బిడ్డలందరినీ కూడా నీ కాపుదల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అందరూ కూడా భయాందోళనతో బ్రతుకుతున్నారు తండ్రి. ఈరోజు ఏం జరుగుతుందా అనే భయము ప్రతి ఒక్కరిలో కూడా ఆ భయంతో జీవించేస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఇదిగో నీవు ఉన్నావని ఒక గొప్ప ధైర్యం కలిగి నీవు మేము కలిగి ఉంటే ప్రభువా మా జీవితాల్లో ఏ నష్టము ఏ వేదన రాదు అని నమ్మి ప్రభువా బిడ్డలు ధైర్యంగా ముందుకు సాగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరికీ ఆదరణ దయచేయండి, బలపరచండి, చక్కటి ఆరోగ్యాలను ఇవ్వండి, నీ కాపుదల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సంఘమును సంఘ బిడ్డలను దైవజనులను కుటుంబాలను మీరు నిండారుగా దీవించండి, వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా అయా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దైవజనుని సంఘాన్ని నీ హస్తాలకు సమర్పిస్తున్నాను ప్రభు. దైవజనుల మరణాలు అయా ఆగిపోవునట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా ఈ కరోనా వైరస్ నీ భూమి మీద లేకుండా సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసు నామములో ఈ వైరస్ నుంచి విజయాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే తండ్రి ఈ వైరస్ ద్వారా బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత, విడుదల, ఆరోగ్యమును మీరు దయచేయండి. ఇక ఎవ్వరు కూడా ప్రభువా నాయన ఈ వైరస్ బారిన పడకుండా నీ కంచెల భద్రపరచమని నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా మాతో మాట్లాడి మీరు బలపరిచారు. అయా బిడ్డలందరూ కూడా నాయన వారి జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోక అయ్యా నమ్మకాన్ని కోల్పోక, భక్తిని కోల్పోక, భయమును కోల్పోక నీవు గొప్ప దేవుడవు మేము కలిగి ఉన్నామని చక్కటి ఆలోచన కలిగి ప్రార్థన ద్వారా తమను తాము బలపరుచుకునే కృపను బిడ్డలందరికీ మీరు నిండారుగా దయచేసి అయ్యా ఎవరికి ఏ అవసరత ఉందో మాకు తెలియదు కానీ దర్శించండి, వారి అవసరతలన్నీ తీర్చండి, నీ కృపలో భద్రపరచండి. మా దేశాన్ని, ప్రపంచాన్ని నీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభువా. అయా ఈ వైరస్ నుంచి అయా ఈ ప్రపంచాన్ని విడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనిమని మరి ఒకసారి ఈ వాక్యమైన బిడ్డలందరినీ నీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాను. నిండారుగా దీవించి వర్ధల చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువును ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమెన్.